అమెరికాలోని టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇటు గ్యాల్వెస్టాన్ కాజ్వే వద్ద మెక్సికోకు సంబంధించిన ఒక నేవీ ఫ్లైట్ కూలిపోయింది. ప్రమాదంలో 2 ఏళ్లుగా చిన్నారి సహా అలాగే 6 మృతి చెందారు. ఇటు చిన్నారిని వైద్య చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. చిన్నారితో పాటు 4 అధికారులు 4 పౌరులు కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టు తెలుస్తుంది. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ అయితే చేశారు. మెక్సికన్ నేవీ ఫ్లైట్ ఇటు మెక్సికన్ ప్రభుత్వం ఒక 2 ఏళ్ల పాపని అమెరికాకి చికిత్స కోసం తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెక్సికన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్డ్ ఆన్ మండే ఆఫ్ ద టెక్సాస్ కోస్ట్ నియర్ గ్యాల్వెస్టాన్ డ్యూరింగ్ ఏ హ్యుమానిటేరియన్ మిషన్ టు ట్రాన్స్ఫర్ ద చైల్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో మొత్తం మీద ఇటు 9 మంది ఫ్లైట్లో ఉన్న సమయంలో 2 మాత్రమే బతికారు. ప్రస్తుతానికి ఆ 2 కండిషన్ స్టేబుల్గానే ఉంది. వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది.